ఆర్షధర్మాన్ని సంప్రదాయాన్ని పాటించేటువంటి కుటుంబాల్లో వివాహ వేడుకల్లో అనేక ప్రక్రియలు ఉంటాయి. అందులో నల్లపూసల ధారణ కూడా ప్రత్యేకమైంది. మరి ఈ నల్లపూసల ధారణ యొక్క ప్రత్యేకత ఏమిటో పరిశీలిద్దాం. ఆర్షధర్మాన్ని సంప్రదాయాల్ని పాటించేటువంటి కుటుంబాల్లో వివాహ వేడుకకు చాలా ప్రాముఖ్యం ఉంది. మాంగళ్యం తర్వాత అంతటి ప్రాధాన్యత నల్లపూసలకు ఉంటుంది. వధువు నల్లపూసల్ని ధరించడంలో ఎన్నో అంతరార్థాలున్నాయి. నల్లపూసలనేవి దృష్టి దోష పరిహారకాలు. వీటినే నీలమణులు అంటారు. నాకబలి సందర్భంలో వధువు తప్పనిసరిగా నల్లపూసలు ధరించాలి. పెద్ద ముత్తైదువుల చేత పూజలు చేయించి వారి చేతనే వధువుకు నల్లపూసల్ని ధరింపచేస్తారు. సంతాన సిద్ధికి, అనుకూల దాంపత్య సిద్ధికి ఇవి దోహదపడతాయని నమ్మకం. నల్లపూసలు లేకుండా వివాహిత గడప దాటి బయటకు వెళ్లరాదని సంప్రదాయం. నల్లపూసలు ధరించని స్త్రీలను దుష్టశక్తులు ఆవహిస్తాయని విశ్వాసం కూడా ఉంది. ఈ నల్లపూసల్లో ఒక పగడాన్ని, ఒక ముత్యాన్ని ఉంచితే కుజచంద్రుల అనుగ్రహాన్ని కూడా వివాహిత పొందుతుంది. కుజచంద్రుల అనుగ్రహం వల్ల సంపూర్ణ మానసిక ప్రశాంతత, పూర్ణాయుష్యు కూడా లభ్యమవుతాయి. సౌభాగ్యం లభిస్తుంది.